పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. చెరుమల లక్ష్మణేశ్వరరావు గారు, అదేవిధంగా మరి సీనియర్ పార్టీ నాయకులు బాపిరెడ్డి గారు, జెడ్పీటీసీ భూమయ్య గారు, ఎంపీపీ రేవతి గారు, వైస్ ఎంపీపీ కిరణ్ గారు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గంగాధర్ గారు, అదేవిధంగా మరి పెద్దలు సాగర్రావు గారు, సర్పంచ్ మిత్రులు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఇతర పెద్దలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చెరుమల లక్ష్మణేశ్వరరావు గారు చెప్పినట్టు ఈరోజు కతలాపూర్ మండలం, అదేవిధంగా చందుర్తి మండలంలో వివిధ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి మరి కళ్యాణ మహోత్సవాలకి హాజరు కావాలని చెప్పి మరి మా పార్టీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు. మమ్మల్ని ఇద్దరిని, వాళ్ళకందరికీ ధన్యవాదాలు. మరి పూజా కార్యక్రమంలో పాల్గొని మరి ఈ తండ్రియాల గ్రామంలో విలేకరుల మిత్రులతో మాట్లాడాలని చెప్పి కూడా అనుకోవడం, కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు పరిపాలన చేసి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ప్రజల తీర్పు మార్పు జరగాలని అనుకొని ప్రజలు ఇచ్చిన తీర్పును అనుసరించి మేము ఈరోజు ప్రతిపక్ష పాత్రగా మేము ఉన్నాం. రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పాత్ర కూడా అంతే ముఖ్యం. మేము ప్రతిపక్ష పాత్ర మాకు కొత్త కాదు. పార్టీ పుట్టిందే ఆనాటి అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా 2001లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పార్టీ గులాబీ జెండా ఆవిష్కరించి తెలంగాణ తీసుకొని వస్తామన్నాం. తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదు, ఇది మొగ్గల్లోనే తుంచేస్తాం అని అహంకారపూరితంగా మాట్లాడిన ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒకరు పిసిసి అధ్యక్షులు, ఒకరు ముఖ్యమంత్రి. ఇద్దరు కూడా ఆ విధంగా అవహేళనగా మా పార్టీ పైన మాట్లాడినటువంటి విషయాలు కూడా గుర్తు చేస్తున్నాం. ఇది ఎందుకు చెప్తున్నంటే, నిన్న బండి సంజయ్ గారు, బీజేపీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇది బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మునిగిపోయే పార్టీ, ఇది మునిగే పడవ అని వ్యాఖ్యానించాడు. ఇది మునిగే పడవ కాదు, తుఫాన్లను ఛేదించి తుఫాన్లను ఎదుర్కొని ప్రయాణం చేసేటువంటి పార్టీ గులాబీ జెండా. ఇది మునిగే పడవ కాదు, తుఫాన్లను ఎదిరించి ఛేదించి ప్రయాణం చేసేటువంటి పడవ గులాబీ జెండా. నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ. ఇదే సందర్భంలో ప్రజలకి చాలా హామీలు ఇచ్చి ప్రజల్ని ఆశ చూపించి పథకాల్ని విపరీతంగా ప్రకటించి మంచి ప్రభుత్వాన్ని ఓడగొట్టేయడానికి ప్రయత్నం చేసి పిసిసి అధ్యక్షులు, నేటి తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. నిన్న 15 మార్చు తర్వాత అమలు చేస్తాం అని కొన్ని చెప్పాడు. 27 నాడు కొన్ని అమలు చేస్తాం, 15 మార్చి తర్వాత కొన్ని అమలు చేస్తామని చెప్పాడు. వారు ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా ఇప్పుడు పూర్తిగా అమలు చేయలేదు. 2 హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. మహాలక్ష్మి అనేటువంటి ఒకే గ్యారంటీ,
ఆ ఒక గ్యారంటీ లోపట మూడిట్లలో ఒకటే అమలు చేసిండ్రు, ఫ్రీ బస్సులు, ఇంకా 500 రూపాయలు సిలిండర్ ఇవ్వాలి. మహాలక్ష్మిలో అతి ముఖ్యమైనది ప్రతి స్త్రీకి, ప్రతి కుటుంబంలో, ప్రతి ఆడబిడ్డకి, తెలంగాణ ఆడబిడ్డలకి 2500 రూపాయలు నెలకిస్తామని చెప్పిండు. అస్సలు వదిలిపెట్టి బస్సులు ఫ్రీ అని చెప్పి ఆ పథకాన్ని అమలు చేసినట్టు ప్రకటించుకుంటారు. అమలు చేయలేదు. మహాలక్ష్మి ఒక గ్యారంటీ, ఆ గ్యారంటీలో కూడా 3 ఉన్నాయి. ఒకటి ఫ్రీ బస్సు, రెండోది 500 రూపాయలకు సిలిండరు, మూడోది 2500. ఈ 3 కలిస్తే ఒక గ్యారంటీ, మహాలక్ష్మి గ్యారంటీ. మరి 33% ఒక గ్యారంటీలో 33% అమలు చేసి ఫ్రీ బస్సులు మహాలక్ష్మి చేసిన ఎట్లా చెప్పుకుంటాడు? అంటే ఏది పడితే అది మాట్లాడచ్చు, ప్రజల్ని మోసం చేయొచ్చు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడితే అది సప్పట్లు కొట్టిండ్రు, కేరింతలు వేసిండ్రు జనాభా. కానీ ఇప్పుడు అట్లా ఉండరు. నిన్న జరిగింది కదా మేడారంలో, అట్లేం జరుగుతుంది. ఇప్పుడు నాట్లు వేసిండ్రు, పూర్తి స్థాయిలో వేయలేదు. చాలా దురదృష్టం. ఇంతకుముందు వేములవాడ నుండి కతలాపూర్ మండలంలోకి మేము అడుగుపెట్టుడే చెల్మెడ లక్ష్మణేశ్వరరావు నాకు చూపించారు. అన్న చూడు, పొలాల్లో పట కొన్ని మళ్ళు దున్నలేదు. అంటే ఒక రైతుకు 2 ఎకరాల భూమి ఉంటే ఎకరమే దున్నేండు, నాట్లేసాడు. 1 ఎకరం ఇట్లా ఎండిపోయినట్టు అవపడుతుంది, తుమ్మ చెట్లు మొలిసినాయి. ఇదా తెలంగాణ మార్పు అనేది? తెలంగాణ లోపట 1 కోటి ఎకరాల లోపట వడ్లు వండించినాం, మొక్కజొన్నలు వండించినాం, పప్పులు వండించినాం. కాబట్టి రోడ్లపైన పుష్కలంగా వడ్ల కుప్పలు అవపడ్డాయి మొన్న వర్షాకాలపు కోతలు కోసిన తర్వాత. ఇలా యాసంగి పంట చేతికి రాబోతున్నది. ఇంకొక నెల 15 రోజులు, 2 నెలల లోపట పుట్టకొచ్చినాయి, నీళ్లు లేవు, ఎండిపోతున్నాయి. పుట్టకొచ్చినటువంటి పొలము ఈనిస్తుంది. మరి రైతులు 500 రూపాయలు బోనస్ అని చెప్పినావు, అది ఎప్పుడు ఇస్తావు? జీవో ఇష్యూ చేయండి. ఒక ఆయన కోదండరామ్ రెడ్డి గారు, వాళ్ళ కాంగ్రెస్ రైతు సంఘం నాయకుడు, వారంటారు ఎంఎస్పి కంటే తక్కువ వస్తే 500 రూపాయలు ఇస్తాడట. ఎంఎస్పి కంటే తక్కువ తెలంగాణలో ఏ రైతైనా వడ్లు అమ్ముకున్నాడా గత 10 ఏళ్ళలా? ఎంఎస్పి తప్పనిసరిగా దొరుకుతుంది. ఎంఎస్పి కంటే అదనంగా మీరు 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కాబట్టి మా నాయకులు, మా మండల పార్టీ సీనియర్ నాయకులు, మా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, వీళ్ళందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. రేపు పొట్ట ఈనుడే ముద్దించుకుంటాం, బిడ్డ 500 రూపాయలు వస్తాను నీతోనే అని. 500 రూపాయలు ఎప్పుడు జీవో ఇష్యూ చేస్తామని నేను అడగదలుచుకున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని. 15వ తారీఖు మార్చి తర్వాత అంటున్నావు, 13 వరకు ఎన్నికల కోడ్ వస్తుంది అంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవాళలో రేపో జీవో ఇష్యూ చేయండి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అమలు చేయలేమని చెప్పి తప్పించుకుంటారు మీరు. మీ సంగతి అర్థమవుతుంది. కింద మీ కార్యకర్తలు మాట్లాడతారు, ఎన్నికల కోడ్ వస్తే ఎట్లా ఇస్తామని. ఎన్నికల కోడ్ రాకముందు మీరు జీవో ఇష్యూ చేయండి, అమలు చేసుకోవచ్చు. ఎన్నికల కోడ్ మార్చి 13 అంటున్నారు. ఇంకా 15 రోజులు మినిమం ఉన్నది టైం. కాబట్టి వెంటనే జీవోలు ఇష్యూ చేయాలి. దేనికి? ఒకటి బోనస్, ప్రతి క్వింటాల్ వడ్లకి 500 రూపాయలు చొప్పున జీవో ఇష్యూ చేయాలి. ప్రతి మహిళా సోదరమని తెలంగాణ ఆడబిడ్డలకు అందరికీ 2500 రూపాయలు మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆసరా పెన్షన్లు వృద్ధులకి, ముసలి వాళ్ళకి 2000 రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మీరన్నారు 4000 ఇస్తామన్నారు. 4000 కోసం జీవో ఇష్యూ చేయండి. ఇవి గ్యారంటీలో ఉన్నటువంటి విషయాలు. ఇవి 200 రూపాయలు కరెంటు ఫ్రీ అన్నారు. మరి మీ ప్రభుత్వము కర్ణాటకలో కుర్రి పెట్టింది. 2000 కంటే దాటితే ఎలిజిబుల్ అంటున్నారు.
అంటే 2010 యూనిట్లు కాల్చిన అనుకోండి, 2001 యూనిట్ కాల్చినా కూడా 200 ఒక యూనిట్ కాల్చినా ఇన్ఎలిజిబుల్ అంటాడు. 2000 పెన్షనే వస్తుంది ఇప్పుడు నోట్లకి. 200 యూనిట్లు కంటే ఒక యూనిట్ ఎక్కువ కాల్చినా ఇన్ఎలిజిబుల్ అంటాడు. అట్లా ఉండొద్దు. 201 కాల్స్తే ఒక యూనిట్గా డబ్బులు కడతాం. 2050 కాల్చాం అనుకోండి 50 యూనిట్ల కడతాం. 2020 అనుకోండి 20 యూనిట్ల కరెంట్ కడతాం. 300 యూనిట్లు కాల్స్తే 100 కడతాం. కానీ 200 మాత్రం ఫ్రీ. ఇది అందరికీ ఫ్రీ. 200 బేస్ 200 కట్ ఆఫ్ కావాలి. మీ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీ పెట్టింది. ప్రజలు తిడతారు, ఇళ్ళకి రానిత్తలేరు మీ కాంగ్రెస్ కార్యకర్తల్ని కర్ణాటక రాష్ట్రంలో పట్ట. కాబట్టి ఈ పథకాలన్నిటిపైన జీవో తీయాలి. ఈ 200 యూనిట్లు మాఫీ కోసం కూడా వెంటనే జీవో తీయాలి. ఈ జీవోలన్నీ కూడా ఎన్నికల కోడ్ రాకముందే తీయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 2-3 రోజుల పాటు జీవోలు ఇష్యూ చేస్తే మిమ్మల్ని నమ్ముతారు. మీరు 27వ తారీఖు నాడు 500 రూపాయలకు సిలిండర్ అన్నారు. నాకు నిన్న ఈ ఎల్పిజి రాష్ట్ర డీలర్స్ అసోసియేషన్ నాయకులు నాతో మాట్లాడినారు. మీరు మొదలు ఇవ్వండి, మేము పైసలు ఇస్తామంటారు. వాళ్ళు నమ్ముతలేరు మిమ్మల్ని. ఎందుకు నమ్ముతలేరు రేవంత్ రెడ్డి గారు? మీరే అన్నారు, పబ్లిక్ని మోసం చేస్తేనే నమ్ముతారు, నేను మోసం చేస్తా అని మీరే అన్నారు. నేను అంటలేను మిమ్మల్ని. మీరు అట్లా మాట్లాడతారని కూడా నేను అనుకోలేదు. మీరు ఏమన్నారు? పబ్లిక్ని మోసం చేస్తేనే నమ్ముతారు పబ్లిక్ అని అన్నారు. ఇప్పుడు ఎల్పిజి సిలిండర్ ఎవడు ఇయ్యడట, మీరు డబ్బులు కడితేనే ఇస్తారట. కాబట్టి దానిపైన కూడా జీవో తీయండి. ఎంత డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎల్పిజి కనెక్షన్స్కి మీరు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా 2-3 రోజులు మీరు పర్యటనలన్నీ ఆపి సెక్రటరియట్లో కూర్చొని మీ మంత్రులను కూర్చోబెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ జీవోలన్నీ కూడా ఎన్నికల కోడ్ రాకముందు రావాలి. ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి తప్పించుకుంటే మాత్రము ప్రజలు మిమ్మల్ని సహించరు. రైతు బంధు ఇంతవరకు రాలేదు. 2 ఎకరాలకు 3 ఎకరాలకు వచ్చిందని అంటున్నారు. 3 ఎకరాలు కూడా మొత్తం రాలేదు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అది జీవో తీయలేదు మీరు ఇంతవరకు. మన బడ్జెట్లో కూడా దాన్ని పొందపరచలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు, చైతన్యవంతమైనటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలు, మేము తప్పనిసరిగా ఈ విషయాలతో ఓపికతో చూస్తున్నాం. మేమేమీ తొందర పెట్టడం లేదు మిమ్మల్ని. మీరిచ్చిన హామీలు, మీరిచ్చిన 100 రోజుల గురించి చెప్పదలుచుకున్నాను. కాబట్టి 100 రోజుల తర్వాత అమలు చేయాలి మీరు. మరి 100 రోజులు అమలు కాక ముందు మీరు జీవోలు తీయండి. నేను ఇలా ప్రెస్ మీటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ హామీలన్నిటిపైన ఒక్కొక్క హామీ పైన ఒక్కొక్క జీవో తీసి ఇలా రిలీజ్ చేస్తే ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా మీరు ఆ కోడ్ కిందికి రారు, మీరు అమలు చేసుకుంటూ పోవచ్చు. మరి ఎన్నికలు, మన పార్లమెంట్ ఎన్నికలు 7 దశలలో జరుగుతాయి. జూన్ మాసం వరకు దాకా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. మే చివరి వరకు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. మరి మే చివరి వరకు మీ మాటలు గాలి మాటలేనా, నీటి మాటలేనా? కాబట్టి వెంటనే జీవోలు తీస్తేనే దానిపైన మీకు శ్రద్ధ ఉన్నట్టు ఈ పార్టీ, మీ పార్టీ పనిచేసే పార్టీగా అవపడుతుంది. లేకపోతే మాత్రము మేము ఊరుకోము. మా పార్టీ శ్రేణులు, మా పార్టీ నాయకులు ఇప్పుడే గ్రామాల్లో పట్ల చాలా అలజడి ఉన్నదని కూడా చెప్తున్నారు. ఇలా నీళ్లు లేవు, ఎండిపోతున్నాయి. ఇక చివరిగా చెప్తున్నా, మొన్న కూడా చెప్పినాను, ఆ మేడిగడ్డ ప్రాజెక్టులో ఆ కుంగినటువంటి పిల్లర్స్ పక్కకు వెంటనే మరమ్మతులు చేయడం స్టార్ట్ చేయండి. లేకపోతే 4 నెలలకు వర్షాలు వస్తాయి, గోదావరి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. అప్పుడు ఏదైనా అనార్థం అయితే మాత్రం కారణం మీరే. దాన్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మీదే. తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్లు తప్పితే ఇంకొక నీళ్లు లేవు. మీరు ఆ తప్పిదం జరిగిన కారణంతో పెద్ద తప్పిదనం కాబోతున్నది. అప్పుడప్పుడు ఇంట్లో నీళ్లు ఉరుస్తాయి, స్లాబ్లో కూడా అప్పుడప్పుడు ఉరిస్తే ఏం చేస్తాం, దానికి మళ్ళీ మనం టింకరింగ్ అవి ఇవి చేసేసి దాంట్లో సిమెంట్ పంపించి మరమ్మతులు చేస్తాం. ఇది ఎట్లా మరమ్మతు చేస్తామో నాకు తెలియదు. మీ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే చేసేసి ఆ మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లల దగ్గర కాఫర్ డ్యామ్ పనులు వేగవంతంగా చేపించి దాన్ని ప్రొటెక్ట్ చేసి, గోదావరి ఉధృతంగా జూలై ఆగస్టులో ప్రవహిస్తుంది.
అప్పటి వరకు దాని మరమ్మతులని చేసి కాపాడండి. ఒక తప్పిదం వల్ల ఇంకా పెద్ద తప్పిదం జరగద్దు. తెలంగాణ ప్రజలు దాన్ని సహించలేరు ఏదైనా అనర్థం జరిగితే. ఇప్పుడు బ్యారేజీలు అక్కడక్కడ జరిగిన సంఘటనలు మీకు తెలుసు. కృష్ణా బ్యారేజ్ 1962లో కూడా గిట్లే ఇబ్బంది జరిగింది. అప్పుడు ఫారక్ బ్యారేజ్ కూడా ఇబ్బంది జరిగింది. మీరు యూట్యూబ్ వే అన్నీ చూస్తే బ్యారేజ్ దగ్గర ఎక్కడెక్కడ జరిగిన సంఘటనలు ఉంటాయి. ఇక్కడ కూడా జరగకూడదు, జరిగింది. ఆ జరిగిన తప్పిదాన్ని ఎట్లా రిపేర్ చేయాలి, ఎట్లా దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి కూడా సేఫ్ జోన్కి ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎట్లా తీసుకుపోతుందని చూడాలి. ఇలా ఈ కతలాపూరు, చందుర్తి, నిన్న నేను మన కొడిమియాల మండలము, తర్వాత రామడుగు మండలము, చొప్పదండి మండలాలు తిరిగితే బాధపడుతున్నారు. సార్ పోయిన యాసంగిలో కూడా మేము 4 ఎకరాలు నాటేస్తాం, 3 ఎకరాలు నాటేస్తాం, 2 ఎకరాలు నాటేస్తాము. ఈసారి నీళ్లు లేక మేము ఉన్నాము, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు ఇచ్చిన హామీలన్నిటి మీద కూడా జీవోలు తీయండి. ఎన్నికల కోడని మాత్రం తప్పించుకుంటే మాత్రము ప్రజలు సహించరండి.